మెదక్ జిల్లా సీఎం కేసీఆర్ ఇలాకా తూప్రాన్ సబ్ ట్రెజరర్ ఆఫీస్ అధికారుల వైఖరి పట్ల పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల శాలరీస్ బిల్ పాస్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లంచం ఇవ్వనిదే పని జరగదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. 20 రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ ఇంకా అప్రూవల్ చేయలేదని ఆరోపించారు. రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడిగితే ఏమిస్తారని అడుగుతున్నారని వారు వాపోయారు. గత ఏడాది 5 నుండి 6,000 ఇచ్చామని ఈసారి ఇవ్వకపోవడంతో ఫైల్ అప్రూవల్ చేయకుండా పక్కకు పెట్టారని ఆరోపించారు. మిగతా ఏరియాల్లో మాత్రం కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాలరీస్ వచ్చాయని కానీ తూప్రాన్లో మాత్రం ఎందుకు ఆగుతున్నాయని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఆందోళనకు దిగారు. ఎందుకు ఆపాల్సి వస్తుంది? అప్లోడ్ చేయమని చెప్పి 4వ తేదీ నాడు టోకెన్ వేసిండు. ఇవాళ 12వ తేదీ అప్లోడ్ చేయమని చెప్పి 3 సార్లు ఫోన్ చేసినాం. కలవండి అని మాట్లాడతారు. ఏం కలవాలి? ఎందుకు కలవాలి? చేయాలి. ఇప్పుడు ఈ బిల్లు కూడా వచ్చినా సరే రాకున్నా సరే ఇట్లా మాట్లాడుతున్నా వచ్చినా సరే రాకున్నా సరే మేము ఉంటుంటాం పోతే పోతాం. అది మాకు రెగ్యులర్ కాదు బ్రదర్. ఇప్పుడు వెల్లుర్తి వాళ్ళు 3,000 ఇచ్చారు. వెల్లుర్తి వాళ్ళు ఈసారి అది ఎవరు తీసుకుని తెలియదు. సార్ కాదు, కింది స్థాయి సిబ్బంది. మనిషికి ఎంత ఇచ్చారు? తీసుకుంటున్నారు. మరి జీతం తీసుకుంటా లేరా? మరి జీతం బంద్ చేయమనండి. ఇట్లనే బిల్ చేసిన కాదు మనిషికి 500 తీసుకుంటే అంతే కదా. వసూలు కాదు నుంచి దగ్గరికి కమిషనర్ దగ్గరికి నిన్న రాత్రి 9 నెంబర్ ఇచ్చిన డేట్ అదే సార్. వాళ్ళు నిన్న సబ్మిట్ చేస్తే నిన్న టోకెన్ ఇచ్చారు. అప్రూవల్ చేయండి. అమౌంట్ ఎక్కడికి పడుతుంది?